జగిత్యాల కలెక్టరేట్ ఆవరణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు నిరసన చేపట్టారు. కనీస వసతులు లేని ఇళ్లలో తాము ఎలా ఉండాలని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 2 నెలలుగా గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలో ఉంటున్నామని అధికారులు వచ్చి ఖాళీ చేయమంటున్నారని తెలిపారు. కనీసం తాగడానికి నీరు కూడా లేని పరిస్థితి ఉందని, రెంట్ కట్ చేయడంతోనే చీకట్లో బగ్గుమంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కలుగు చేసుకునే డబుల్ బెడ్రూమ్లో ఇళ్ల దగ్గర కనీస మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి 4 నెలలు అవుతుంది. మొదలకు గరీబులకనే కదా ఇచ్చింది. అందుకోసం మేము ఇప్పుడు మమ్మల్ని వెళ్ళగొడితే మేము పోయి అక్కడనే ఉంటున్నాము. 2 నెలలు మేము ఉండబట్టి నీళ్ళు సలవతి లేదు, మాకు కరెంటు సప్లై లేదు. కరెంటు ఇప్పుడు 2 నెలల నుంచి ఉన్నది, మొన్ననేది ఉడవీకిర్రు. మరి ఇల్లు ఉండద్దు పోవాలంటే మేము ఎక్కడ పోవాలి, ఏ విధంగా పోవాలి? మాకు డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇచ్చిర్రు? ఆడ పనులు కావాలంటే పనులు ఎట్లా అవుతాయి, ఏ విధంగా అవుతాయి? మంది లేనిది, మంది ఉండాలి కదా, ఆడ చేసేటోళ్ళు వర్క్ చేసేటోళ్ళు ఉండాలి కదా. 2 ముగ్గురు ఉంటేనే ఆడ పనులు అవుతాయా, వర్క్ అవుతుందా? గవర్నమెంట్